తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండలు మండుతుంటే మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించడానికి 3 నుండి 6 రోజుల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణపై ఉపరితల ఆవర్తన ప్రభావం ఉండడంతో వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు ఎండలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉక్కపోత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పటికే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ కూడా అవి రాష్ట్రం మొత్తం వ్యాపించడానికి ఇంకా 3 నుండి 6 రోజుల సమయం పడుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి ఈ వర్షాలు మాత్రం తెలంగాణ మీద ఒక ఉపరితల ఆవర్తన ప్రభావం ఉండడంతో కురుస్తున్నాయని కూడా చెప్తున్నారు. నిన్న హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో అయితే భారీ వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ నగరంలో చూసుకుంటే హిమాయత్ నగర్లో అత్యధికంగా అయితే 7 సెంటీమీటర్ల మేర అయితే వర్షపాతం నమోదైంది. అయితే ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో కూడా రానున్న 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంటే ఇప్పుడు డే టైంలో మనం చూసుకుంటే ఎండ అంటే తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఉష్ణోగ్రతలకు సినాప్టిక్ కండిషన్స్ కూడా తోడవడంతో కూడా వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా టెంపరేచర్స్ కాస్త తగ్గాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే 36 నుండి 40 డిగ్రీల మేర అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఏవైతే ఈ వర్షాలు అంటే ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలు ఉండడము తద్వారా వాటి నుండి ఇప్పుడు సినాప్టిక్ కండిషన్స్ ద్వారా వర్షాలు ఎప్పుడైనా కురుస్తున్నప్పుడు క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో అయితే వర్షాలు కురుస్తుంటాయి. ఇటువంటి వర్షాలు పడుతున్నప్పుడు ఈదురుగాలులు ఉరుములు మెరుపుల ప్రభావం కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. అయితే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలే ఈ 5 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవి ప్రీ మాన్సూన్ షవర్స్గా భావించాలని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి ఈ వర్షాల తర్వాత కాస్త డ్రై కండిషన్స్ ఏర్పడతాయి. ఆ తర్వాత ఋతుపవనాలు రాష్ట్రం మొత్తం వ్యాపించిన తర్వాత ఈ ఋతుపవనాలకు సంబంధించినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే మాన్సూన్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అప్పటి నుంచి కూడా రైతులు సాగు చేసుకోవడానికి అనువైన వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో అయితే ఒక వింత వాతావరణ పరిస్థితులను అయితే మనం చూస్తూ ఉన్నాము. ఓవైపు ఎండలు మరోవైపు వర్షాలు అయితే కురుస్తున్నాయి. రానున్న 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇక ఈరోజు కూడా హైదరాబాద్ నగరంలో సాయంత్రం వేళలో తేలికపాటి నుండి మోస్తరు వర్షము, అది కూడా ఈదురుగాలులు, అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. సాయంత్రం వేళలో అందరూ ఆఫీసుల నుండి ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి కొంత జాగ్రత్తగా ట్రాఫిక్లో చిక్కుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న 5 రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రజిత, HM టీవీ, హైదరాబాద్.